पूरा लोकल నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ వచ్చి నామినేషన్లు వేస్తున్నారు. ఇదే రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున వస్తున్నారు అందరూ. ప్రస్తుతం మనము ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలంగాణ శ్యామ్ తోటి ఉన్నాము. మీరు మీ పార్టీ పేరేంటి? చాలామందికి ఇంకా తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. మీ పార్టీ పేరేంటి? మా పార్టీ విసికే, విముక్తి చిరుతల పార్టీ, చిరుత పుల్లల పార్టీ. అంటే చాలామందికి కే అనగానే కచ్చి అనగా అర్థం కాదు. డిఎంకే కే అంటే కచ్చి, విసికే కే అంటే కచ్చి, టీవీకే మన విజయ్ పెట్టాడుగా కే అంటే కచ్చి, అన్నా డిఎంకే కే అంటే తమిళ్లో పార్టీ అని అర్థం. నా పక్కన తెలుగు తమిళ్ వచ్చినటువంటి సార్ ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో కే అంటే కచ్చి, విసికే అంటే పార్టీ, విడుదల అంటే విముక్తి, దళితులని పీడిత ప్రజల్ని విముక్తి చేసేటువంటిది మా పార్టీ. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్, కారల్ మార్క్స్, మహాత్మా పూలే, తండ్రి పెరియార్, మాన్యవారి కాన్షీరామ్, తథాగత గౌతమ బుద్ధుడు, ఇలా ఈ మహనీయుల ఆశయాల కోసం మా పార్టీ పనిచేస్తుంది. మా పార్టీ వ్యవస్థాపకులు చిదంబరం ప్రెజెంట్ ఎంపీ తోల్ తిరుమావలన్ గారు, ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు. నామినేషన్ వేసిరా? వెళ్తున్నాం బ్రదర్, ఇంకా అదే కదా ఆడవిల్లో ఉన్నాం. ఏంటి అఫిడవిట్ ఏమి ఇచ్చారు నామినేషన్లో? అర్థం కాలే. అంటే నామినేషన్లో మీ డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారు? నాకు ఉన్నాయి, ఏముంటాయి తెలంగాణ శ్యామ ఏడబుట్టి బీజేపీ వాళ్ళు అంతా తీసారు కదా బాగా, ఏడబుట్టిన ఎన్ని కోట్లు ఉన్నాయని. నరేంద్ర మోడీ లాగా ఎలక్ట్రల్ ఫండ్స్ కింద సంపాదించుకున్న ఆస్తులు అయితే నా దగ్గర లేవు. మా నాయన కాయ కష్టం చేసి నన్ను సాధిండు, పేద ప్రజల కోసం పనిచేసేటోని. డాక్టర్ జిలకర సీన్ అన్న చదువుకున్నటువంటి వ్యక్తి అని సమాజానికి ఎప్పటి నుంచో తెలుసు. అన్న దగ్గర రాజకీయాలు నేర్చుకొని గత 15 ఏళ్ళుగా అన్నతో ట్రావెల్ చేస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రజలే ఆదరిస్తూ ఉన్నారు. మా దగ్గర ఆస్తులు అంతస్తులు ఏం లేవు. నేను కొనుక్కున్న లోన్లో కొనుక్కున్న కారు ఉన్నది, ఏ డీటెయిల్స్ ఇచ్చినా పుట్టింది ఎక్కడ ఉండేది ఎక్కడ ఇచ్చిన, అంత మించి ఇంకేం లేవు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే ఎందుకు పోటీ చేయాలనిపించింది? అది కూడా బై ఎలక్షన్స్లోనే ఎందుకు పోటీ చేయాలనిపించింది? ఒకటి బ్రదర్, తెలంగాణ రాష్ట్రం వచ్చి మనం సాధించుకున్న తర్వాత దొరలు 10 ఏళ్ళు వేలారు, తర్వాత రెడ్లు ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. కొంతమంది మతోన్మాదులు వస్తూ ఉంటున్నారు. అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీలు లేవు. బీజేపీ పార్టీ దేశాన్ని నాశనం చేస్తుంది. 10 ఏళ్ళు కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తొంగలో దొక్కి ఏమంటారు, వీళ్ళు వాళ్ళ మీద నూకుతారు, వీళ్ళు వాళ్ళ మీద నూకుతా ఉన్నారు. సో అంచేత మేము ఎందుకు వచ్చాము రాజకీయాల్లో కంటే, ఇక్కడ మార్వాడీలు, గుజరాతీ, రాజస్థానాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మా స్థానిక వ్యాపారస్తుల్ని దెబ్బ కొడుతూ ఉన్నారు. మా అస్తిత్వం మీద, మా సంస్కృతి మీద, మా సాంప్రదాయాల మీద దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కాపాడబడాలి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానిక బిడ్డలకే దక్కాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ బైపోల్లో నన్ను గెలిపియమని జూబ్లీ హిల్స్ ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి అన్నని, ప్రతి అక్కని, బలహీన వర్గాల బిడ్డగా మేము ముందుకు వస్తూ ఉన్నాను. మీ అందరికీ సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పిస్తే కనుక అసెంబ్లీలో ఉన్నటువంటి ఈ బానిస ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళందరూ బానిస ఎమ్మెల్యేలు. ఎవరికి? రేవంత్ రెడ్డికి. బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు మన నరేంద్ర మోడీకి బానిస ఎమ్మెల్యేలు. కాబట్టి మా పార్టీలో చూడండి 2 రాష్ట్రాల ఇన్ఛార్జి ఉన్నారు. మా పార్టీలో అహము, వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని ఉండదు, ఈక్వాలిటీ ఉంటుంది. సో నన్ను గెలిపిస్తే కనుక మీ కష్టాలన్నింటినీ నేను అసెంబ్లీలో ఏమంటారు పెద్ద ఎత్తున చర్చకు పెట్టగలుగుతానని మీ ఛానల్ వేదికగా చెప్తా ఉన్నాను. 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓడిపోతాడని తెలిసినా కావాలనే నిలబడుతున్నాడు తెలంగాణ శ్యామ్ అని అంటున్నారు అందరు. వాళ్ళకి ఏం చెప్తారు? అలా అనే వాళ్ళందరూ ఓడిపోతారు, నేనే గెలుస్తున్నా. 11వ తారీఖు పోలింగ్, 14వ తారీఖు రిజల్ట్ కదా, 15వ తారీఖు మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా. గెలిచేది నేనే బ్రదర్. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం తెలంగాణ శ్యామ్ జూబ్లీ హిల్స్ నుంచి గెలిచి అసెంబ్లీకి పోతే బాగుండు. ఈ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ మాకు ఉపాధి ఉద్యోగం లేకుండా చేస్తూ ఉన్నారు. తెలంగాణ శ్యామ్ లేవరెత్తినటువంటి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల నుంచి ఎంత విపరీతమైన స్పందన వచ్చింది. సో అందులో భాగంగా అలా ఎవరైతే అంటా ఉన్నారో వాళ్ళు ఓడిపోతారు. గెలిచేది నేనే బ్రదర్. అక్కడ ఉన్నది ఎవరు? ప్రధానంగా ముస్లింలు ఉన్నారు. ముస్లింల పైన ఎవరు దాడులు చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది, బీఆర్ఎస్ కూడా చేసింది. క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవుల పైన ఎవరు దాడి చేస్తారు? బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేసింది, బీఆర్ఎస్ కూడా చేసింది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. కాబట్టి వాళ్ళందరి తరపున నేను కొట్లాడడానికి నాకు అవకాశం ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న మార్వాడి ఓట్లు మీకు వద్దంటారు? మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ ఓట్లు నాకు వేయకండి. తమిళ్ వాళ్ళు వేయండి, తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేయండి, కర్ణాటక వాళ్ళు వేయండి, తెలంగాణ వాళ్ళు వేయండి, కేరళ వాళ్ళు వేయండి, ఓకేనా? సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే వేయండి. మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ నేను చచ్చిపోతున్నా, నాకు నీళ్ళు కూడా పోయకండి. కానీ మా తెలంగాణ వాళ్ళు మీకు నీళ్ళు వస్తారు, భూ పెడతారు. మా ఇంటికి వస్తే కూడా మేము భూయిస్తాం. వాళ్ళ ఓట్లు నాకు వద్దు బ్రదర్. ఎందుకు వద్దు? వాళ్ళు మీకు ఏం ద్రోహం చేసి? మంచి క్వశ్చన్. వాళ్ళు ఎందుకు వద్దనంటే ఇక్కడ మనిషిలాగా బతకండి.
ఇక్కడ ఈ తెలంగాణ మీది అనేలాగా బతకండి. మా సమ్మక్క సారక్కల జాతరకు రండి, నిలువెత్తు బంగారం జోకించుకోండి, కోడిని కొయ్యండి, మొక్కులు సమర్పించుకోండి, మనిషిలాగా చూడండి. మోండా మార్కెట్లో కనుక తక్కువ కులం అనేటువంటి భావనలు ఏదైతుందో దాన్ని తొలగించుకోండి. తెలంగాణ బిడ్డలందరిది ఒకటే కులం, తెలంగాణ బిడ్డలందరిది ఒకటే ప్రాంతం. మేమంతా సౌత్ ఇండియన్స్. ఈ నార్త్ ఆధిపత్యవాదులంతా ఎలా ఉంటారు? కులవాదులు వాళ్ళు. మేము కులవాదులం కాదు, మేము మూలవాసులం. మేము ఏమంటారు ఇక్కడ దక్షిణాదివాదులం మేము. సో అటువంటి భావన ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఓటేయండి. అంటే మీకు కుల భేదం లేదంటారు, అందరూ ఒకటే అంటున్నారు. మరి మొన్న బీసీ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నారు? ఎందుకు పాల్గొనలేదు బ్రదర్? ఎందుకు పాల్గొన్నారు అంటున్నా. మీకు హక్కులకు సంబంధించిన కులం అంటే ఏంటి? అలా అయితే కవితక్క పాల్గొన్నది, మరి కవితక్క బీసీనా? ఎందుకు పాల్గొన్నది? రిజర్వేషన్లు లేకుండా చేయాలని పోరాడాలి కదా. అప్పులు తీసుకొని కొడతాం అలా ఎవరన్నా అంటే. రిజర్వేషన్లు అనేవి కుల ప్రాతిపదికన వచ్చినాయి కాదు బ్రదర్, గుర్తుపెట్టుకోండి. అసమానతలు ఏ జాతులకు ఉన్నాయో వాళ్ళందరికీ వచ్చినటువంటి రిజర్వేషన్స్ అనేవి నిన్ను ఏమంటారు, నీకు అవకాశం ఇచ్చేటువంటి దాంట్లో, అంతే తప్ప ఈ కులానికి రిజర్వేషన్ ఉందని అట్లా ఏం లేదు. మొన్న బీసీ ఉద్యమంలో అంటే బంద్ జరిగిన రోజు అక్టోబర్ 18వ రోజు కూడా మార్వాడీలు షాపులు ఓపెన్ చేస్తున్నారని మీ వీడియోలు అవన్నీ వైరల్ అయినాయి. అంటే మీరు చెప్పినా వినలేదా? అంటే మార్వాడీలు తెలంగాణకు వ్యతిరేకం. వాళ్ళు బీసీ బిల్లుకు 42% రిజర్వేషన్స్కు అనుకూలమని నేనైతే అనుకోవట్లేదు. నేను కంపెనీలోకి వెళ్ళాను కదా, ఎందుకు పని చేశారంటే వాళ్ళు బదలేదు. నరేంద్ర మోడీ వాళ్ళ వెనకాల ఉన్నాడు. గతంలోనే చెప్పేవాళ్ళు జీఎస్టీలు, ట్యాక్సులు, ఫోన్పేలు, ఈ రాజ్యాంగాన్ని వీటిని ఏటిని గౌరవించరు. అలాంటి వాళ్ళు మనలాంటి బిడ్డలు, తెలంగాణ బిడ్డలు 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ ఉంటే బంద్ చేయలేదు వాళ్ళు. మరి వాళ్ళకి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు? వాళ్ళు తెలంగాణ, అందుకే వాళ్ళు ఓట్లేదు అంటున్నాను నేను. నాకు తెలంగాణ బిడ్డలే ఓట్లేయమని చెప్తా ఉన్నాను. తెలంగాణ ఎజెండా ఏంటి మీ పార్టీ తరఫున? భారత రాజ్యాంగం పరిరక్షించబడాలి, ఏమంటారు, ప్రజాస్వామ్య విలువల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, సెక్యులరిజాన్ని బలపరచడం, తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయడం, ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేయాలి, పార్లమెంట్ సీట్లు మీరు అక్కడ పెంచుకోవద్దు, మాకు ఇక్కడ పెంచాలి. ఇటువంటిది మా పార్టీ ఐడియాలజీ. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పాను కదా, భారత రాజ్యాంగాన్ని ఈక్వాలిటీ, మా పార్టీలో అయినా ఈక్వాలిటీ. సో ఫైనల్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తెలంగాణ శ్యామ్ గెలవబోతున్నాడు అంటారు. గెలిచేది నేనే. వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా గెలిచేది నేనే. దయచేసి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలారా నాకు ఓటేయండి, ఒక నోటు కూడా ఇవ్వండి. మీ మనీ పవర్ ఇవ్వండి, మీ మజిల్ పవర్ ఇవ్వండి, మీ మైండ్ పవర్ ఇవ్వండి. నాతో పాటు నన్ను ప్రేమించేటువంటి వ్యక్తులు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, మీరు ఇచ్చేటువంటి ఒకరోజు పైసలు ఏవైతున్నా పాలక పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాయి కదా, ఒకరోజు ఒక పూట భోజనం పెట్టండి. వాస్తవానికి చెప్పాలంటే జూబ్లీహిల్స్లో నాకు హైదరాబాద్లోనే ఇల్లు లేదు. మీ ఇంటికి వస్తాను, ప్రచారానికి కరపత్రం ఇస్తాను, నాకు ఒక పూట అన్నం పెట్టండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పోయండి, మీ తరపున అందరి తరపున కొట్లాడతాను. అనేక ఉద్యమాలలో ఎప్పటి నుంచో ఉన్నాను, ప్రతి ఉద్యమంలో ఉన్నాను. సో వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఓటేయండి. వాళ్ళు 10 పార్టీలు మారిన వాళ్ళు, నేను ఏ పార్టీ మారినోడు కాదు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, తథాగత గౌతమ బుద్ధుడు, మా తిరుమలన్ సార్ ఆశీస్సులతో మేము ముందుకు వచ్చాను. సో నన్ను ఆదరించండి చెప్తా ఉన్నాను. ఇక చివరి ప్రశ్న, రాజకీయాల్లో డబ్బులు మద్యం పంచిన వాళ్ళే గెలుస్తారు అని ఒక చర్చ నడుస్తుంది బయట. మరి మీరేమంటారు? మీరు చూస్తేనేమో మీరు మంచినీళ్ళు కూడా ఇచ్చలేమన్నట్టు మాట్లాడుతున్నారు. ఓన్లీ నమ్మి ఓటేయండి అనేలా చెప్తున్నారు. అంటే మీ ఛానల్ ఏంటి, డబ్బులకు మందుకు ఓట్లేయమని చెప్తుందా? మరి చర్చ నడుస్తుంది అని చెప్తున్నా. వాళ్ళ పార్టీల సిద్ధాంతం అది బ్రదర్. కాంగ్రెస్ పార్టీ మందు పోయడం, పైసలు ఇవ్వడం, బీఆర్ఎస్ పార్టీకి మందు పోయడం, పైసలు ఇవ్వడం, షీరలు ఇవ్వడం, బీజేపీ పార్టీ అయితే మతాల మధ్య చిచ్చు పెట్టడం, గుళ్ళె దండం పెట్టడం, బయటకు వచ్చి వైన్ షాప్ ముందు మందు ఆడడం. మాకు అటువంటి అలవాటు లేదు. మేము చాలా ప్రజాస్వామ్యవాదులం. ఎప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేస్తామే తప్ప మేము బండి సంజయ్ లాగా మసీదులను కూడా చేస్తాం, చర్చిలను కూడా చేస్తాం, తురుకోళ్ళని తిడతాం, క్రైస్తవులను తిడతాం. పరమతాన్ని ఎప్పుడు మేము ఏ మతాన్ని కూడా ఏ రోజు దూషించలేం. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. సో మేము ప్రజాస్వామ్యవాదులం. జస్టిస్ గవాయి పైన దాడి జరిగింది, ఓకేనా? ఎవరైనా బీజేపీ ఖండించలే. ఒక అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్నట్టు పోలీస్ అధికారి కుల ఏమంటారు వివక్షతో చచ్చిపోయాడు. ఒక కానిస్టేబుల్ని ఒక రౌడీ షీటర్ పట్టబడి నడి రోడ్డు మీద నడిచి చంపాడు. భారతదేశంలో నరేంద్ర మోడీ పాలనలో ఎవరికి రక్షణ లేదు, జడ్జీలకు రక్షణ లేదు, పోలీసు వాళ్ళకి రక్షణ లేదు, సామాన్యులకు రక్షణ లేదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మాలాంటి ప్రజాస్వామ్యవాదులకు, మాలాంటి పార్టీలకు అవకాశం అని చెప్తా ఉన్నాం. మేము మందు ఇలాంటివి పంచం.